మొన్ననే మనం మాట్లాడుకున్నాం. పెద్దారెడ్డి తన ఇంటికి వెళ్దాం అనుకున్నాడు తాడిపత్రిలో, వెళ్ళనివ్వనన్నాడు జేసీ. అధికార యంత్రాంగం ప్రభుత్వ ఇష్టారాజ్యంగా నడుస్తుంది కాబట్టి అలాగే ఊరుకున్నారు. మన పవన్ కళ్యాణ్ గారు అట్లాంటి వాటి మీద మాట్లాడలేదు. అదే వైసీపీ వాళ్ళు అయితే అరాచకం అనేవాళ్ళు, అదే తెలుగుదేశం అయితే కనుక సైలెంట్. ప్రజాస్వామ్యం అంటే ఒకళ్ళకి మాత్రం ఉండాలని ఆయన భావిస్తుంటారు. అది పక్కన పెడితే నిరంకుశత్వం, అరాచకం ఒకళ్ళు చేస్తే తప్పది వైసీపీ వాళ్ళు, ఇంకెవరు చేసినా రైటే అనేటటువంటి ధోరణి ఆయనది. మరి అది ఆయన వైఖరి ఏంటో ఆయనకే తెలియాలి. అది పక్కన పెడితే పెద్దారెడ్డిని అక్కడికి రానివ్వలేదు అన్నటువంటి పాయింట్ మీదన హైకోర్టు సింగిల్ బెంచ్ ఆయన రానియాలని తీర్పిచ్చింది. వాళ్ళు రానిలేదు, మళ్ళీ కోర్టు దగ్గర పిటిషన్ వేస్తే మళ్ళీ ఇచ్చింది. దాని మీద డివిజన్ బెంచ్ వచ్చి స్టే ఇచ్చింది. నాకు అప్పుడు ఆ రోజునే నేను ప్రస్తావించి, ఇదేం దుర్మార్గం. ఓ న్యాయ వ్యవస్థ ఒక వ్యక్తి తన ఇంటికి వెళ్ళడానికి వీలుందా లేదా అన్న దాని మీదన ఏది ఎవడైతే ఆపుతాడో వాడిని ఆపడానికి వీలు లేదన్నటువంటి ఆదేశాలు కాకుండా ఇదేంటని ఇప్పుడు సుప్రీంకోర్టు అదే స్పందించింది. ఆయన్ని ఇంటికి వెళ్ళడానికి తగిన భద్రత కల్పించమని ఆదేశించింది. ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మీద స్టే విధించింది. తన సొంత నియోజకవర్గంలోకి అనుమతించకుండా ఎట్లాగా ఆపుతారు అని నిలదీసింది. బట్ ఇక్కడ సమస్యల్లా ఏంటంటే హైకోర్టు సుప్రీంకోర్టుల కంటే గొప్పవాడు అక్కడ ఉన్నటువంటి జేసీ ప్రభాకర్ రెడ్డి. మరి ఆయనే సుప్రీం అక్కడ, కాబట్టి ఏం జరుగుతుందో చూడాలి.